వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూలై 1వ తేదీ నుండి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఏనుగుల రవీందర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు. చేనేత కార్మికులకు స్టాండింగ్ మగ్గాలను పంపిణీ చేసిన కురుగొండ్ల. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి పట్టణం 4వ వార్డు బొప్పాపురం నందు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన స్టాండింగ్ మగ్గాలను భావన ఋషి చేనేత క్లస్టర్కు చెందిన చేనేత కార్మికులకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, చేనేతలు, అధికారులు, 4వ వార్డు నాయకులు, 3వ వార్డు కౌన్సిలర్, మాజీ పోలేరమ్మ చైర్మన్, మాజీ పట్టణ అధ్యక్షులు, టీఎన్ఎస్ఎఫ్, యువత, మహిళ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డిఓ వెంకటేశ్వర్లు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డక్కిలి మండల పార్టీ అధ్యక్షులు మంగు ఆనంద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూలై 1వ తేదీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఆ దిశగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం అభివృద్ధి అధికారి నీలకంఠేశ్వరరావు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న 4040 పెన్షన్దారులకు 2,76,87,500 రూపాయలు 98 మంది సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ పెన్షన్లను పెన్షన్దారుని యొక్క వేలిముద్ర, ఫేస్ రీడింగ్, హై రీడింగ్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళని గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. పెంచిన పెన్షన్ విధానం విడో పెన్షన్ మరియు వృద్ధుల పెన్షన్ 3,000 పెన్షన్గా 4,000గా, వికలాంగుల పెన్షన్ 4,000 పెన్షన్ 6,000గా, డయాలసిస్ పేషెంట్ పెన్షన్ మరియు పక్షవాత పెన్షన్లను 5,000 పెన్షన్ 10,000గా ప్రభుత్వం పెంచి ఇస్తుందని మీడియాతో తెలిపారు. ఈ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్దారులకు అందజేస్తారని అన్నారు. జూన్ నెలలో 3,000, జూలై నెలలో 4,000, మొత్తం 7,000 ఒక్కొక్క పెన్షన్ దానికి అందజేస్తారని 1వ తేదీన తప్పకుండా తీసుకోవాలని సూచించారు. రీజనబుల్ పెన్షన్స్ కూడా 3,000 నుంచి 6,000 పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వెంకటగిరి మండలంలో రూరల్ సంబంధించి 4,040 పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. అది 29వ తేదీ మనకు బ్యాంకుల నుంచి నగదు కాల్ చేసుకోవాల్సింది. 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటల నుంచి పంపిణీ మొదలుపెట్టి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే రోజు కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఏదైనా మిగిలిపోతే 2వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మనం 100% కంప్లీట్ చేయాలి. ఎక్కడ కూడా బెనిఫిషరీ ఇంటికి వెళ్ళే డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి ఇంతకుముందు లేని విధంగా బెనిఫిషరీకి ఒక రసీదు ఇస్తారు. ఎంత డబ్బులు వచ్చే వాళ్ళకి రసీదు ఇచ్చి డబ్బులు పంపిణీ చేయడం.
అదే పింఛన్ అరియర్ 3,000 కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వగలుగుతామని. వర్షాకాలం ప్రారంభమై సకాలంలో సరైన వర్షాలు కురవడంతో సంతోషపడ్డ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ప్రజలు శుక్రవారం రోజున ఘనంగా దేవి దేవతల వద్ద బోనాల పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏటా జూన్ మాసంలో బోనాల పండుగలను ఎంతో అత్యుత్తమంగా జరుపుకునే పండుగ అన్ని కులాల వారీగా ఆనవాయితీలుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో గ్రామ దేవతలకు పూజలు జరపడంతో సకాలంలో టైంలో పాడి పంటలు, గోద, గొడ్డు, పశువులు, మూగజీవులు, చెరువులు, కుంటలు నిండు కుండల వలె ఉండవలను. ప్రతి ఒక్కరికి తాగునీటి అందించి చెరువుల్లో కూడా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలని భావనతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా నూతన వస్త్రాధరలను ధరించి ఇంటిలిపాది సూచి శుభ్రత చూసుకొని ఆవు పేడతో ఇంటి ముందర 1000 ముగ్గులు వేసి దేవి దేవతలకు కుంకుమార్చన చేసి పూలమాలలతో మంగళహారతులతో బోనాలతో ఎంతో చక్కగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు అనగా శుక్రవారం బోధన్ పట్టణ స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అలాగే మత్స్య పరిశ్రమక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగను మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక గంగపుత్ర సంఘం అయినటువంటి కుమ్మరగల్లి నుండి శివాలయ ముఖద్వారం ద్వారా మొదటిగా గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మమ్మను అలాగే కుమ్మరగల్లిలో ఉన్నటువంటి 2 గ్రామ దేవతలు పెద్దమ్మ తల్లి అలాగే నల్లపోచమ్మ తల్లి ఈ 3 గ్రామాల దేవతలను ఎంతో ఘనంగా గంగపుత్రులందరూ భక్తి శ్రద్ధలతో బోనాలతో చేపల వలలతో వెళ్లి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సంఘ పెద్దలు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కోట అబ్బయ్య, మాగిరి గంగాధర్, వంటి జడ భూమయ్య, సుల్తాన్ సాయిలు, దాల్ మాల్కా శంకర్, బొంతల గంగాధర్, వెండి లక్ష్మణ్, తోకల పోచెట్టి, మల్లారం నడిపించిన లక్ష్మయ్య అలాగే పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ గడువు మరోసారి పెంపు 90 రోజులు అవకాశం ఇస్తూ జీవో జారీ. డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చేందుకు రికవరీ గడువును మరో 90 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ డిఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు. ఈ పొడిగింపు 2019, 20, 2021 యాసంగి సీజన్, 2021-22 వానాకాలం యాసంగి, 2022-23 వానాకాలం సీజన్ సీఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని సివిల్ సప్లైస్ కమిషనర్ జీవోలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సీఎంఆర్ ధరకు 125% లేదా 12% వార్షిక వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది నగదు రూపంలోనైనా బియ్యం రూపంలోనైనా రికవరీ చేయవచ్చని తెలిపారు. ఇదే లాస్ట్ అని మరోసారి గడువు పొడిగించమని పేర్కొన్నారు. అయినప్పటికీ తాజాగా ఇచ్చిన గడువులోగు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే డిఫాల్టర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్కు అనుమతి ఇవ్వకుండా అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పెండింగ్ సీఎంఆర్ను సివిల్ సప్లైస్ కమిషనర్ అన్ని జిల్లాల మేనేజర్లు, సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో రికవరీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. బోధన్ రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిఐ వీరయ్య అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై 3 ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమితికి మించి వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణించవద్దని అన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అట్లాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు మా యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ యొక్క వెహికల్ చెకింగ్లో ఏదైతే వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, ట్రిపుల్ రైడింగ్, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి వాటిపైన మోటార్ వెహికల్ గారు ఇన్స్పెక్టర్ గారు చాలానాలు నమోదు చేయడం జరిగింది, చెక్ లిస్ట్ నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోటార్ వాహనదారులకి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ యొక్క మోటార్ వెహికల్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ లేకోకుండా అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా మోటార్ వెహికల్స్ని నడిపించొద్దని, అట్లాగే మైనర్లకు మోటార్ వెహికల్స్ ఇవ్వద్దని
ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ కూడా, ట్రిపుల్ రైడింగ్ కూడా నడిపించొద్దని, అటు వారిపై మోటార్ వెహికల్ వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను. ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు. కమలాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశీల స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద దాడికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 3 గాయాలు కాగా కారులోని 3 తీవ్ర గాయాలయ్యాయి. ఇండికేటర్స్ వేసింది కనపడుతుందా మనకి? మనం చూస్తే రాదా? 3 కెమెరాలు రికార్డింగ్ ఉంటుంది కదా. పక్కన వీరేశం